2025లో చాలా ఒడిదుడుకులైతే మనం చూసాము. లైఫ్‌లో చూసాము. అలాగే ఈ సీరియల్స్‌లో చూసాము. కొన్ని సీరియల్స్ అయితే ఎండ్ అయ్యాయి. కొన్ని సీరియల్స్ అయితే గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అలాగే టీఆర్‌పీ కూడా మంచి గ్రాఫ్‌నైతే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. అంటే రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇంక జస్ట్ మనకు 47 వీక్స్ అయినాయి కాబట్టి ఇంక జస్ట్ 5 వీక్స్ టీఆర్‌పీ మాత్రమే బ్యాలెన్స్ ఉంది 2025లో. ఈ 2025లో ఈ 5 వారాల టీఆర్‌పీలో నాకు తెలిసినంత వరకు ఏదన్నా ఒక సీరియల్ 17+ క్రాస్ అవ్వాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకునేటట్టయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే 2025లో కొంచెం సపోర్ట్ ఇచ్చి చాలా సక్సెస్ అయితే ఇచ్చారు నాకు. అలాగే నా కొత్త ఛానల్ కిరణ్ రామినేని 2.0 అనే ఛానల్ అయితే ఒకటి ప్రాజెక్ట్ చేశాను. దాంట్లో వచ్చి జీ తెలుగుకి సంబంధించిన ఆల్ సీరియల్ అంటే అన్ని ఛానల్కి సంబంధించిన సీరియల్ అప్డేట్స్, టీఆర్పీ రేటింగ్స్ అన్నీ ఆ ఛానల్లో అయితే ఇస్తున్నాను. ఆ ఛానల్ కూడా కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే పొదరిల్లు అనే సీరియల్ వస్తుంది కదా, పొదరిల్లు అనే సీరియల్ జస్ట్ మనకి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి లేని జీవితంలో అంటే ఒక ఆడపడుచు లేని ఇంట్లో ఇది నలుగురు మొగల మధ్య అంటే 5 మంది అబ్బాయిల మధ్య ఒక అమ్మాయి ఎలా జీవిస్తుంది అనే దాని గురించి పొదరిల్లు స్టోరీలో అయితే రాబోతుంది. అదేవిధంగా ఆపోజిట్ ఛానల్లో కూడా ఆటో విజయ్ సంధి 9:30 PM అయితే ఆ సీరియల్ అంటే అబ్బాయి లేని ఇల్లు ఎలా నెట్టుకొస్తారు అనేసి కంప్లీట్గా నార్త్ సౌత్ ఎలాగైతే మనం అంటాము, అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య ఎలాగైతే వేరియేషన్ చేస్తాము అంటే ఎంత ఆపోజిట్ ఉంటాయో ఆ విధంగా ఆపోజిట్ సీరియల్ అయితే 9:30 PMలో అయితే రాబోతున్నాయి కదా. ఆ 2 సీరియల్కి సంబంధించిన అప్డేట్ అయితే ఆ ఛానల్లో అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ ఛానల్లో కూడా వాచ్ చేయండి. నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను ఆ పోస్ట్ని అయితే మాత్రం. ఇప్పుడు మనం 2025 రీక్యాప్ ప్లస్ ఏం శుభం కార్డ్ పడే ఛాన్స్ ఉంది, టీఆర్పీలో ఏమన్నా హిస్టరీ క్రియేట్ అయినట్వి అన్నింటిని మాట్లాడుకుందాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది సత్యభామ సీరియల్ అయితే ఎండ్ అయింది. 2025లో సత్యభామ సీరియల్ అయితే ఎండ్ అయింది. ఎందుకంటే బిగ్ బాస్ వల్ల 9:30 స్లాట్లో మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేస్తున్న సత్యభామ అయితే 6 PM స్లాట్లో వేయడం వల్ల 6 PM స్లాట్లో వేశారు. మళ్ళీ అదే సీరియల్ని మనకి 9:30 స్లాట్లో వేస్తారనేసి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశించినంత అయితే టీఆర్పీ రాకపోవడం వల్ల బిగ్ బాస్ అయిపోయిన 3 మంత్స్కి అంతా మనకి మార్చి 8వ తారీఖు అయితే సత్యభామ సీరియల్ అయితే ఎండ్ అయింది. అలాగే ఆఫ్టర్నూన్లో దాదాపు చాలా సీరియల్ అయితే ఎండ్ అయ్యాయి. వాటిని గురించి కూడా మాట్లాడుకుని కొత్త సీరియల్ ఏమొచ్చాయి, ఆ కొత్త సీరియల్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయి సిచ్యువేషను అనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. మామగారు సీరియల్ అయితే ఎండ్ అయింది. అలాగే వంటలక్క సీరియల్ అయితే ఎండ్ అయింది. మనకు నైట్ టైంలో ఏ సీరియల్ డైరెక్ట్గా అయితే ఎండ్ అవ్వలేదు, కానీ మగువ సీరియల్ చాలాసార్లు అయితే టైం ముందుకి వెనక్కి అయితే జరిగింది. ఒకవేళ చరిత్ర ఏమన్నా తిరగరాసిందంటే టైం చేంజ్లో అది మగువ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్రహ్మముడి సీరియల్ ఆఫ్టర్నూన్ 1 PMలో కూడా 7.95 అయితే ఒక వారం అయితే టీఆర్పీ గెయిన్ చేసింది. నేను 8 క్రాస్ అవుతుంది చరిత్ర తిరగరాస్తుంది అనుకుంటే అంత ఆశించినంత అయితే రాలేకుండా పోయింది. అక్కడ స్టోరీ కొంచెం డౌన్ అవ్వడం వల్ల ఆశించినంత రాలేకపోయింది. కానీ బ్రహ్మముడికి ఏదో ఒక రోజు 8+ టీఆర్పీ అయితే క్రాస్ అవుతుందని నేనైతే అనుకుంటాను. అలాగే ప్రైమ్ టైమ్ సీరియల్స్ కానీ చూసుకున్నట్టయితే 6 PMలో అయితే 2 సీరియల్ అయితే ఈ సంవత్సరం ఎండ్ అయ్యాయని చెప్పొచ్చు. 6 PMలో వచ్చి ఫస్ట్ సీరియల్ వచ్చి మన సత్యభామ మార్చిలో ఎండ్ అయితే మళ్ళీ మనకి 6 PMలో వచ్చి మళ్ళీ అదేవిధంగా మన భానుమతి అనే సీరియల్ చాలా హోప్స్తో ఒక అమ్మాయి డాక్టర్ అవ్వాలి అనేసి ఒక చాలా హోప్స్తో వచ్చి అతి లీస్ట్ ఎపిసోడ్స్ 156 ఎపిసోడ్లకి ఎండ్ అవ్వడం మాత్రం చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అలాగే గీతా ఎల్ఎల్బి లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ అయిపోక ముందే 2 వీక్స్ ముందు 9:30 స్లాట్లో రిలీజ్ అయ్యి ఆ 2 వీక్స్ తర్వాత నువ్వుంటే నా జత కానీ సీరియల్ మనకైతే టెలికాస్ట్ చేయడం వల్ల అది మంచి బేసు, మంచి సపోర్ట్, మంచి కాస్టింగ్ ఉండడం వల్ల, అలాగే స్టోరీ లైన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండడం వల్ల నువ్వుంటే నా జత కానీ సీరియల్ మంచి గ్రాండ్ సక్సెస్ అయితే అయింది. 9:30 PMలో కూడా 10+ టీఆర్పీ అయితే క్రాస్ చేసి రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఆ రికార్డ్ క్రియేట్ చేసి బిగ్ బాస్ కోసం అనేసి మళ్ళీ అదే సీరియల్ భానుమతి సీరియల్ అయితే ఎండ్ చేసి మనకి 6 PMలో అయితే వేశారు. 6 PMలో కూడా ఇప్పుడు అర్బన్ ప్లస్ రోడ్లో అయితే 6+ టీఆర్పీ అయితే క్రాస్ అవుతుంది, కానీ అర్బన్లో మాత్రం ఆశించినంత టీఆర్పీ రాలేదు. కాబట్టి ఈ సీరియల్ కూడా డేంజర్ జోన్ ఉంది. కనీసం ఈ సీరియల్ని ఆఫ్టర్నూన్ కేసం మంచి టీఆర్పీ వస్తుందని నా పర్సనల్ ఫీలింగ్. లేకపోతే 9:30 స్లాట్ ఎలాగో ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వేస్తారనుకుంటే ఆ టైంలో కొత్త సీరియల్ పొదరిల్లు అనే సీరియల్ రావడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. పొదరిల్లు సీరియల్లో అలాగే సత్యభామ ప్రొడక్షన్ హౌస్ ఒకటే ఉన్నా కానీ అక్కడ సత్యభామకు జరిగిన అన్యాయం మళ్ళీ 9:30 PMలో పొదరిల్లు సీరియల్ జరగకూడదనేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకునేటైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే గీతా ఎల్ఎల్బి సీరియల్ కూడా ఆశించినంత టీఆర్పీ రాకపోవడం వల్ల 200 ఎపిసోడ్లకి ఎండ్ అవ్వాల్సి వచ్చింది. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు వస్తుంది. గీతా ఎల్ఎల్బి సీరియల్ కూడా ఎండ్ అయింది. ఎండ్ అయిన తర్వాత బిగ్ బాస్ అయితే టెలికాస్ట్ అయింది. బిగ్ బాస్ అయిపోయిన వెంటనే బిగ్ బాస్ 21వ తేదీ డిసెంబర్ 21వ తేదీ అయిపోతే డిసెంబర్ 22వ తేదీ నుంచి
నువ్వు లేక నేను లేను అనే కొత్త సీరియల్ రీమేక్ సీరియల్ కన్నడలో సూపర్ హిట్ సీరియల్ అయితే మన తెలుగులో అయితే రాబోతుంది. ఈ సీరియల్ చరిత్ర ఎలా ఉండబోతుందని తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఒక 4, 5 వారాలు అయితే టీఆర్పీ గమనిస్తే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందని మనం అయితే చెప్పొచ్చు. అది అయిపోయిన తర్వాత ఇంకా మనం టీఆర్పీ రేటింగ్స్ కానీ వచ్చామంటే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ 7:30 స్లాట్లో నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుంటుంది. ఏదో ఒక రోజు అనుకున్నా కానీ కార్తీక్ దీపం రోజు రోజుకి అంచెలుగా ఎదిగి 16.25 టీఆర్పీ అయితే కనీ విని ఎరగని రేట్లు అయితే క్రాస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 15 కూడా క్రాస్ అవ్వలేదు. దాదాపు మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 4 వీక్స్ 5 వీక్స్ నుంచి 15 అంటే దాదాపు 43 వారాల వరకు ఏ రోజు కానీ 15 కూడా క్రాస్ అవ్వని ఏ సీరియల్ క్రాస్ అవ్వండి. ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ క్రాస్ అయింది. అలాగే కార్తీక్ దీపం అయితే క్రాస్ అయింది. కార్తీక్ దీపం లాస్ట్ వీక్ అయితే 16.25 అయితే అయింది. ఇంకా దీప ప్రెగ్నెంట్ అయింది. 17 వస్తుంది అనుకున్నా కానీ 17 అయితే ఆశించినంత రాలేదు. కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. కానీ దీప అసలు వాస్తవాలను తెలిసిన రోజు మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో తెలిస్తే మాత్రం ఇన్కేస్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మనం 17+ అయితే క్రాస్ చేయొచ్చు. ఆ 17+ 2025లో రికార్డ్ బ్రేక్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. అలాగే అతి లీస్ట్ వచ్చిండే సీరియల్ ఏమన్నా టీఆర్పీ ఉందంటే అది మన నువ్వు లేక నేను లేను నువ్వుంటే నా జత కానీ సీరియల్ 6 PM అయితే పడి చాలా డేంజర్లో అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత మనకి ఇంకా కొత్త సీరియల్స్ వచ్చిండేది నిండు మనసులో సీరియల్ వచ్చింది. 6:30 PM ఆశించిన దానికన్నా మంచి టీఆర్పీ అయితే వచ్చింది. అలాగే ఇంటింటి రామాయణం సీరియల్ ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం ఎండ్ అవుతుంది అనుకుంటా ఉంటే కానీ ఇంటింటి రామాయణం అయితే టచ్ చేసే మొగోడు లేడన్నట్టు దూసుకుపోతా ఉందని చెప్పొచ్చు. అది అయిపోయిన తర్వాత పొదరిల్లు సీరియల్ మనకు 9:30కి టెలికాస్ట్ అవుతుంది. అంటే డిసెంబర్లోనే మనకు 2 సీరియల్ అయితే వస్తాయి. పొదరిల్లు 9:30 అలాగే 10 PM నువ్వు లేక నేను లేను అనే సీరియల్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత మనకు కొత్త సీరియల్ అంటే సప్తపది సీరియల్ మనకి ఏ సీరియల్ వచ్చినా కానీ 6 PM నుంచి 10 PM లోపల అయితే మనకు వస్తుంది ఆనవాయితీగా మనం ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే. కానీ ఫస్ట్ టైం సప్తపది సీరియల్ ఆఫ్టర్నూన్లో టెలికాస్ట్ చేసిన తర్వాత ఆశించినంత టీఆర్పీ వస్తుందంటే ఆశించినంత టీఆర్పీ రావట్లేదు. అలాగే సెకండ్ జనరేషన్లో మనం చూసుకున్నట్టయితే చిన్ని సీరియల్ అయితే చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు అయితే లూప్ జనరేషన్ అయితే అయింది. అలాగే పలికే బంగారమైన సీరియల్ కూడా లూప్ అయితే అయింది. ఇంకా సెకండ్ జనరేషన్ వెయిటింగ్లో ఉన్న సీరియల్ ఏదైనా ఉందంటే అది బ్రహ్మముడి కార్తీక్ దీపం కూడా వెరీ సూన్ సెకండ్ జనరేషన్ అయితే స్టార్ట్ కావచ్చు. ఎందుకంటే దీపా కూడా ప్రెగ్నెంట్ అయింది కాబట్టి సెకండ్ జనరేషన్ స్టార్ట్ కావచ్చు. ఇంకా మనం సీరియల్స్ గురించి మాట్లాడుకోవాలంటే పలికే బంగారమైన సీరియల్ మనకు పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ 1000+ అయితే క్రాస్ అయింది. అలాగే గుండమ్మ ఏం సీరియల్ ఉన్నాయి మనకు మంచి సీరియల్స్ అయితే మనకు వస్తున్నాయి. అలాగే టీఆర్పీలు కూడా ఆశించిన దానికన్నా ఎక్కువైతే వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ వీక్ చూసుకున్నారు ఈ వీక్ కన్నా 6 క్రాస్ అవ్వలేదు కానీ లాస్ట్ వీక్ అయితే 6 క్రాస్ అయింది. పలికే బంగారమైన ప్రోమోలు కూడా మనకైతే వస్తున్నాయి. పలికే బంగారమైన సెకండ్ జనరేషన్ అయితే స్టార్ట్ అయిన తర్వాత సీరియల్ మంచి స్కోప్ అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఏమైనా మిస్ అయ్యింటే మీరు కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోతండి. పొదరిల్లు సీరియల్ 9:30కి అయితే వస్తుంది. ఖచ్చితంగా వాచ్ చేయండి. డోంట్ మిస్. టీవీలో వాచ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ వీక్ మొత్తం మనకి జియో హాట్‌స్టార్‌లో అయితే టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత వస్తుందనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా టీవీలోనే వాచ్ చేయండి. మంచి టీఆర్పీ గెయిన్ చేస్తారంటే మంచి సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను పొదరిల్లు సీరియల్‌కి. దాని గురించి కూడా ఒక స్పెషల్ వీడియో అయితే రేపు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.